వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవిని ఎలా పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా? ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో తిరుగుతూ ఉండగా ఆకాశరాజు కూతురు పద్మావతీదేవి కనిపిస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడిపోయిన వెంకటేశ్వరుడు నేరుగా వెళ్ళి చిరునవ్వుతో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు పద్మావతీదేవి సిగ్గుపడుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. దాంతో శ్రీనివాసుడు ఇంటికి వెళ్ళి తన తల్లి వకులాదేవితో, అమ్మా, వనంలో నేనొక అమ్మాయిని చూశాను, తనతో నాకు పెళ్లి చేయమని అంటాడు. అప్పుడు వకులాదేవి ఆకాశరాజు ఇంటికి బయలుదేరుతుంది. కాని వకులాదేవి కన్నా ముందే శ్రీనివాసుడు ఒక సోదమ్మ వేషంలో ఆకాశరాజు ఇంటికి వెళ్ళి పద్మావతి చేతిని పట్టుకుని ఆకాశరాజు వంక చూస్తూ, కాసేపట్లో ఒక ఆవిడ వచ్చి మీ కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది. మీరు కాదు అనకుండా ఒప్పుకోండి, మీ కూతురికి అంతకన్నా మంచి భర్త దొరకడు అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత వకులాదేవి వచ్చి పద్మావతీదేవిని శ్రీనివాసుడికి ఇవ్వమని అడగగా ఆకాశరాజు తన కూతుర్ని శ్రీనివాసుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా దేవతలందరి సమక్షంలో జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.